ఆగస్టు 24 నుండి సిమ్ కార్డుల విషయంలో కేంద్రం కొత్త నిబంధనలు అమలు చేయనుంది. ఒక వ్యక్తి పేరుతో దేశవ్యాప్తంగా గరిష్టంగా 9 మొబైల్ కనెక్షన్లు మాత్రమే ఉండాలి. ఇప్పటికే 9 సిమ్లు ఉన్న వ్యక్తి మరో కొత్త సిమ్ కోసం దరఖాస్తు చేస్తే టెలికాం సంస్థలు తిరస్కరించాలి. జమ్మూ కాశ్మీర్, అస్సోం, ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం ఈ పరిమితి 6 కనెక్షన్లుగా ఉంటుంది. ఈ నిబంధన అన్ని టెలికాం సంస్థలకు, దేశంలోని అన్ని లైసెన్స్డ్ సర్వీస్ ఏరియాలకు వర్తిస్తుంది. అంటే ఒకే వ్యక్తి పేరుతో వేర్వేరు కంపెనీల్లో తీసుకున్న సిమ్లు కూడా మొత్తం లెక్కలోకి వస్తాయి. కొత్త సిమ్ కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తి పేరుతో ఇప్పటికే ఎన్ని కనెక్షన్లు ఉన్నాయో టెలికాం సంస్థలు ముందుగా గుర్తించాలి. ఆగస్టు 23 నుండి డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ లో పరిమితికి చేరుకున్న వినియోగదారుల ఫోటోలు అందుబాటులో ఉంటాయి. సంస్థలు ఈ వివరాలను ప్రతిరోజు పరిశీలించి కొత్త సిమ్ తీసుకునే వారిని గుర్తించాలి. ప్రారంభ దశలో సిమ్ యాక్టివేషన్ తర్వాత కూడా తనిఖీలు జరుగుతాయి. పరిమితికి మించి కనెక్షన్ యాక్టివేట్ అయితే సమస్య పరిష్కరించే వరకు దాన్ని సస్పెండ్ చేయాలని కేంద్రం సూచించింది. అయితే నవంబర్ 30 నుండి మరింత కఠినమైన విధానం అమల్లోకి రానుంది. ఆ తేదీ నాటికి సిమ్ జారీ చేసే సమయంలోనే రియల్ టైం తనిఖీ చేసే వ్యవస్థను టెలికాం సంస్థలు ఏర్పాటు చేయాలి. అంటే ఒక వ్యక్తి ఇప్పటికే గరిష్ట పరిమితికి చేరుకున్నాడా అన్నది సిమ్ యాక్టివేషన్ కు ముందే తెలుస్తుంది. పరిమితి దాటితే కొత్త కనెక్షన్ నేరుగా నిరాకరించబడుతుంది. అక్రమ కనెక్షన్లు, నకిలీ గుర్తింపుతో తీసుకునే సిమ్లు, టెలికాం దుర్వినియోగాన్ని అరికట్టడమే ఈ చర్యలకు లక్ష్యం. అందుకే వినియోగదారులు తమ పేరుతో ఎన్ని సిమ్లు ఉన్నాయో ముందుగానే ఒకేసారి పరిశీలించుకోవడం మంచిది. అందుకే వినియోగదారులు తమ పేరుతో ఎన్ని సిమ్లు ఉన్నాయో ముందుగానే ఒకసారి పరిశీలించుకోవడం మంచిది.